హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెవలపర్స్ క్లాన్. ఈ వీడియోలో నేను మీకు యాజ్ ఎ ఫ్రెషర్గా ఒక ఇంప్రెసివ్ రెజ్యూమే అనేది ఎలా డిజైన్ చేయాలో ఎంఎస్ వర్డ్లో మీకు నేను చూపిస్తాను. ఒక ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయండి. అందులో ఇన్సర్ట్లో షేప్స్లో రెక్టాంగులర్ బాక్స్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. 1/4 ఆఫ్ ది పేజ్ని మీరు ఆక్యుపై చేసేటట్టు చేసుకుంటే బెటర్ లుక్ ఉంటుంది. 3/4 ఆఫ్ ది సెషన్లో మనం కంటెంట్స్ వేరే యాడ్ చేస్తాం. ఈ ఫస్ట్ రెక్టాంగులర్ బాక్స్లో మనం మన ఫోటో, డీటెయిల్స్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ లాంగ్వేజెస్ గురించి యాడ్ చేసుకుంటే సెకండ్ సెక్షన్ 3/4 ఆఫ్ ది సెషన్లో మనం కెరియర్ ఆబ్జెక్టివ్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ని యాడ్ చేస్తాం. ఈ ఫస్ట్ సెక్షన్లో ఈ రెక్టాంగులర్ బాక్స్ కలర్ అనేది లైట్ కలర్స్ అండ్ ప్రొఫెషనల్ కలర్స్ని మీరు యాడ్ చేయండి. కెరియర్ ఆబ్జెక్టివ్, చాలా మంది కెరీర్ ఆబ్జెక్టివ్ అని కాకుండా సమరీ అని పెడతారు. సమరీ అనేది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ పెట్టాలి. కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది ఫ్రెషర్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఈ కెరీర్ ఆబ్జెక్టివ్స్ అనేది 2 to 3 సెంటెన్సెస్ ఉండాలి. ఏ కంపెనీకి అప్లై చేస్తుంటే ఆ కంపెనీ నేమ్ ఉండాలి, జాబ్ టైటిల్ ఉండాలి అండ్ గోల్, మీరు జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీలో మీ గోల్ ఏంటి అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. కెరీర్ ఆబ్జెక్టివ్ యాడ్ చేయడం కోసం ఇన్సర్ట్లో టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి డ్రా టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. మిగిలిన 3/4 సెషన్లో కొంత స్పేస్ అనేది ఇచ్చి దాన్ని డ్రాగ్ చేసుకోండి. కెరీర్ ఆబ్జెక్టివ్స్ అని టైప్ చేసిన తర్వాత దీని ఫాంట్ స్టైల్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మీకు 10 ఫాంట్ స్టైల్స్ మీకు సజెస్ట్ చేశాను. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొహోమా సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఫాంట్ సైజ్ వచ్చేటప్పటికి 12 ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఇవన్నీ హెడ్డింగ్స్ కాబట్టి బెటర్ లుక్ కోసం బాటమ్ బార్డర్ అనేది మీరు యాడ్ చేసుకుంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ బార్డర్ కూడా మీరు కావాల్సిన కలర్లో పెట్టుకోవచ్చు. అంటే ఏదైతే మీరు రెక్టాంగులర్ బాక్స్ పెట్టారో ఆ బాక్స్కి రిలేటెడ్ కలర్, రిఫ్లెక్ట్ అయ్యే కలర్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. అండ్ దెన్ కెరీర్ ఆబ్జెక్టివ్ యాడ్ చేయాలి. ఈ కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది గుర్తుపెట్టుకోండి, 2 to 3 సెంటెన్సెస్ ఉండాలి. అంటే ఫోర్త్ లైన్ వెళ్ళినా ప్రాబ్లం లేదు, 1 or 2 వర్డ్స్తో. కెరీర్ ఆబ్జెక్టివ్ షార్ట్ అండ్ స్వీట్ ఉండాలి. ఏ కంపెనీకి అప్లై చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ ఉండాలి. ఏ జాబ్ రోల్కి అప్లై చేస్తున్నారో ఇన్ కేస్ నోటిఫికేషన్లో పడి ఉంటే కనుక ఆ జాబ్ రోల్ అనేది మెన్షన్ చేయండి. నోటిఫికేషన్లో జాబ్ రోల్ అనేది మెన్షన్ చేయకపోతే, మీకు తెలియకపోతే జాబ్ రోల్ అనేది ఇగ్నోర్ చేయొచ్చు. థర్డ్ పాయింట్, ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ గోల్ ఏంటి, ఏం సాధించాలనుకుంటున్నారు అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను యాడ్ చేసిన నా కెరీర్ ఆబ్జెక్టివ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. టు వర్క్ ఇన్ అన్ ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్ లైక్ అని చెప్పి కంపెనీ నేమ్ ఇచ్చాను. యాజ్ ఏ రోల్ ఏదైతే నేను అప్లై చేస్తున్నానో ఆ రోల్ విచ్ ప్రొవైడ్స్ మీ విత్ ample opportunities to enhance my skills and knowledge along with contributing to the growth of the organization. ఇట్లా నేను జాయిన్ అయిన తర్వాత నా గోల్ ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం. మన ఆబ్జెక్టివ్ అనేది ఇట్లా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. 2 to 3 లైన్స్లో అసలు ఏంటి మన గోల్, ఈ జాబ్లో మనం జాయిన్ అయిన తర్వాత మన గోల్ ఏంటనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే త్రూఅవుట్ రెజ్యూమే మీరు ఎక్కడ టైపోస్ రాకుండా చూసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఎక్కడా ఉండకూడదు. సెకండ్ వన్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కోసం నేను పై సెక్షన్ని కాపీ పేస్ట్ చేశాను సో దట్ మనకి ఈజీ మేకింగ్ అయిపోతుంది. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ నేను టేబుల్ కంటెంట్లో యాడ్ చేసిన. ఈ టేబుల్ నేను 2/3 టేబుల్ తీసుకున్నాను. అండ్ అలైన్మెంట్ వచ్చేటప్పటికి సెంటర్ లెఫ్ట్ అలైన్మెంట్ ప్రిఫర్ చేశాను. దానికోసం మీరు టేబుల్ సెలెక్ట్ చేసి లేఅవుట్లో మీరు చూసినట్టయితే సెంటర్ లెఫ్ట్ అలైన్మెంట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం ఇయర్ యాడ్ చేస్తాం. రైట్ సైడ్ మనకు వచ్చేటప్పటికి హైయెస్ట్ డిగ్రీ, సెకండ్ హైయెస్ట్ డిగ్రీ అండ్ థర్డ్ హైయెస్ట్ డిగ్రీ, ఈ ప్యాటర్న్లో మీరు వెళ్ళాలి. అండ్ హైయెస్ట్ డిగ్రీ ఏదైతే మీరు బీటెక్ చేస్తున్నారో ఆ బీటెక్, దాంతోపాటు ఏ బ్రాంచ్లో మీరు చేస్తున్నారు, అంటే మీ స్పెషలైజేషన్ ఏంటి, కంప్యూటర్ సైన్సా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయా, మెకానికలా, సివిలా, మీరు అక్కడ మెన్షన్ చేయండి. కాలేజ్ నేమ్, లొకేషన్, కంప్లీట్ అడ్రస్ అక్కర్లేదు, సిటీ మెన్షన్ చేస్తే చాలు. అండ్ బోర్డ్ స్కిల్స్, ఈ స్కిల్స్ అనేవి టెక్నికల్ స్కిల్స్ కాదు, మీకున్న పర్సనల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, లేదంటే మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసే స్కిల్స్ కావచ్చు, ఇవి మెన్షన్ చేయండి. ఇవి కూడా నేను టేబుల్ ఫార్మేట్లోనే చేస్తున్నాను బికాస్ మనకి అలైన్మెంట్ అనేది ప్రాపర్గా ఉండడం కోసం. ఇక్కడ నేను ఒక 5 స్కిల్స్ని యాడ్ చేస్తున్నాను. ఇటువంటి స్కిల్స్ మీరు యాడ్ చేయొచ్చు, బట్ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ స్కిల్స్ అనేవి నిజంగా మీకు రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదో చెక్ చేసుకోండి. బికాస్ ఇక్కడ రెజ్యూమేలో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హానెస్టీ. ఇక్కడ ఉన్న ప్రతిదీ మీకు రియల్గా మీ లైఫ్లో ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఈ టేబుల్ మొత్తాన్ని మీరు సెలెక్ట్ చేసి, కంటెంట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి డిజైన్లోకి వెళ్ళిన తర్వాత బార్డర్స్ పెట్టుకుంటే మీకు బార్డర్స్ అనేవి డిసపియర్ అవుతాయి. స్కిల్స్ తర్వాత మనం యాడ్ చేసేది అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్. ఈ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్లో కూడా మీరు నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్
ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 4-5 అచీవ్మెంట్స్ పెట్టినా సరిపోతుంది. బట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ టెక్నికల్ సైడ్. మీరు ఒక ఐటీ జాబ్ కనుక అప్లై చేస్తున్నట్టయితే ఐటీ జాబ్ సెలెక్ట్ అవడం కోసం కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఏమైనా టెక్నికల్ అచీవ్మెంట్స్ సంపాదించుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా వర్క్ షాప్స్కి అటెండ్ అయ్యి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ఇట్లాంటివి ఏమైనా సంపాదించుంటే, ఏమైనా కాంపిటీషన్స్కి వెళ్ళి ప్రోగ్రామింగ్ సైడ్లో మీరు ఏమైనా ప్రైజెస్ అచీవ్ చేసినా, సర్టిఫికేషన్ అచీవ్ చేసినా అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టండి. సెకండ్, మీరు మీ అకాడమిక్ అచీవ్మెంట్స్ పెట్టచ్చు. అండ్ స్పోర్ట్స్ సైడ్ కూడా మీ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ నేను ప్రాజెక్ట్ వర్క్స్ని యాడ్ చేయడం మర్చిపోయాను. ప్రాజెక్ట్ వర్క్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు అప్లై చేస్తున్న జాబ్కి రిలేటెడ్గా ఉంటే. అంటే కంప్యూటర్ బ్యాక్డ్రాప్లో మీరు జాబ్కి అప్లై చేస్తుంటే దానికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్స్ మీరు ఏమైనా చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో ప్రాజెక్ట్స్ చేసి ఉండరు. సో అటువంటి కండిషన్స్లో ఏంటంటే మీరు ప్రాజెక్ట్ వర్క్ అనే సెక్షన్ ఇగ్నోర్ చేసేసి అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ని యాడ్ చేసుకోండి, లేదంటే సర్టిఫికేషన్స్ని యాడ్ చేసుకోండి. మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సిఎస్సి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ ప్రాజెక్ట్ ఉండాలి, సెకండ్ మినీ ప్రాజెక్టు లేదా ఇంటర్న్షిప్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంతో మనకి మేజర్ సెక్షన్ పూర్తయింది. ఇప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్ అన్ని మన రెక్టాంగులర్ బాక్స్ ఏదైతే కలర్డ్ బాక్స్ పెట్టుకున్నామో అక్కడ మెన్షన్ చేసుకుందాం. దానికన్నా ముందు ప్రతి బాక్స్ని సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ ఉంటుంది, టాప్లో ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ అవుట్లైన్లో నో అవుట్లైన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఉన్న అవుట్లైన్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అయిపోయి మనకి లుక్ అనేది ఇంప్రెసివ్గా ఉంటుంది అనమాట. సో ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ అవుట్లైన్లో నో అవుట్లైన్ సెలెక్ట్ చేసుకోండి ప్రతి బాక్స్కి. అప్పుడు మనకున్న అవుట్లైన్స్ అన్నీ పోయి మన రెజ్యూమ్ అనేది ఇంప్రెసివ్గా కనిపిస్తుంది. వన్స్ ఈ పోర్షన్ అంతా పూర్తయిన తర్వాత మీరు ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫార్మాట్కి నేను డిజైన్ చేసిన ఈ టెంప్లెట్కి వచ్చేసి మాత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇంప్రెసివ్ లుక్ ఇస్తుంది. చాలామంది రౌండ్ షేప్ పెడుతూ ఉంటారు, లేదంటే కర్వ్డ్ పెడుతూ ఉంటారు. దానికన్నా ఇక్కడ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. అంటే ఒక రెక్టాంగులర్ లేదా స్క్వేర్ షేప్లో మనకి ఫోటో అనేది ఇంప్రెసివ్గా ఉంటుంది. దానికోసం షేప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని అవుట్లైన్ రిమూవ్ చేయండి ఫస్ట్. అండ్ షేప్లోకి వచ్చేసింది. షేప్ ఫిల్లో ఇక్కడ మీకు టెక్స్చర్ ఉంటుంది. టెక్స్చర్లో పిక్చర్ అండ్ టెక్స్చర్ ఫిల్ ఉంటుంది. అది పిక్చర్ అండ్ టెక్స్చర్ ఫిల్ సెలెక్ట్ చేసుకొని అందులో మీరు ఫైల్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న ఫోటోని. నేను ఇక్కడ శాంపిల్ ఫోటో అనేది ఒకటి పెట్టాను. నెక్స్ట్ సెక్షన్ డీటెయిల్స్ సెక్షన్. సేమ్ డీటెయిల్స్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం కంటెంట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇన్సర్ట్లో టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి డ్రా టెక్స్ట్ బాక్స్లో మనం టెక్స్ట్ని యాడ్ చేసుకుంటాం. మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కలర్ పెట్టారో ఈ హెడ్డింగ్స్ వరకు దానికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కలర్ని యాడ్ చేయండి. కొంచెం డార్క్ కలర్ని యాడ్ చేయండి బెటర్ డిఫరెన్షియేషన్ కోసం. వన్స్ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రిన్సిపల్ అనమాట. ఇక్కడ కూడా ఏదైతే మనం ఫస్ట్ సెక్షన్లో చేసామో అట్లాగే కాపీ పేస్ట్ చేసుకుంటే వెళ్తాం. ఇక నేను డీటెయిల్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డీటెయిల్స్ కూడా మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వకూడదు. ఇక్కడ మన నేమ్, మన ఏజ్ ఇచ్చేటప్పుడు కూడా ఏజ్ ఇస్తే 23 years అని ఇవ్వాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయకూడదు. ఏజ్ 23 years అని చెప్పి మీ డేట్ ఆఫ్ బర్త్ కామా పెట్టి మెన్షన్ చేయకండి. మెన్షన్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి డిఓబి అని చెప్పి మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, లేదా ఏజ్ అని చెప్పి ఎంత ఏజో అంత ఏజ్ని అక్కడ మెన్షన్ చేయండి. సింపుల్గా ఫోన్ నెంబర్, ఈమెయిల్ అండ్ అడ్రస్ కూడా ఎలా ఇవ్వాలో కూడా నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో కూడా మీరు ఇయర్ మెన్షన్ చేసేటప్పుడు మెన్షన్ చేస్తే ఎండ్ ఇయర్ మెన్షన్ చేయండి, లేదంటే కంప్లీట్ డ్యూరేషన్ స్టార్ట్ ఇయర్ టు ఎండ్ ఇయర్ డ్యూరేషన్ మెన్షన్ చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒక ఫార్మాట్ ఫాలో అవ్వండి తప్పితే అన్నీ కలిపి మెన్షన్ చేయొద్దు. ఒక దాంట్లో డ్యూరేషన్, ఒక దాంట్లో ఎండ్ డేట్, ఎండ్ ఇయర్ ఇట్లా మెన్షన్ చేయొద్దు. ప్రోగ్రామింగ్ స్కిల్స్, మీకు ఎన్ని ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటే అన్ని మెన్షన్ చేయండి. బట్ మీరు మెన్షన్ చేసిన ప్రోగ్రామింగ్ స్కిల్స్లో టెక్నికల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఎందులో అయితే స్ట్రాంగో అవి వరకు మెన్షన్ చేసుకోండి. లాంగ్వేజెస్ కూడా ఫస్ట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లేదా ఫారెన్ లాంగ్వేజెస్ మీకు ఏమొచ్చో అది మెన్షన్ చేయండి. తర్వాత నేషనల్ లాంగ్వేజ్ హిందీ అండ్ యువర్ మదర్ టంగ్. అంతా అయిపోయిన తర్వాత మేజర్గా మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రూఫ్ రీడింగ్. ఎస్ ఫ్రెండ్స్, మొత్తం రెజ్యూమ్ అంతా డిజైన్ చేసిన తర్వాత కంపల్సరీగా మీరు ఒకసారి ప్రూఫ్ రీడ్ చేయాలి. 1కి 10 సార్లు ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, సెంటెన్స్ ఫార్మేషన్స్ తప్పుగా ఉన్నాయా, అలైన్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని 100% జెన్యూన్గా వాట్ ఐ యామ్ అనేది మీరు అక్కడ రిప్రజెంట్ చేశారా
లేదా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని మీరు ఫైనల్ చేసుకోండి. ఇట్లా మీరు ఒక ఇంప్రెసివ్ రెజ్యూమే అనేది డిజైన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీలో ఎవరికైనా ఈ టెంప్లెట్ కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ మెన్షన్ చేశాను, దాంట్లో నాకు మెసేజ్ చేయండి, మీకు ఈ టెంప్లెట్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.